Are you a civil engineer? Like to flying abroad? అయితే టాప్ 10 హై ప్యాకేజ్ శాలరీస్ ఇచ్చే కంట్రీస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ప్రతి కంట్రీలో కూడా ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్ ఈ మూడింటి మీదగా కామన్గా డిస్కస్ చేస్తాం. ఇందులో టాప్ 10 లో ఉన్న కంట్రీ న్యూజిలాండ్. కామ్ కంట్రీ అండ్ గుడ్ పే. ఎర్త్క్వేక్ ప్రో ఏరియా కాబట్టి రెట్రోఫిట్టింగ్ అండ్ గ్రీన్ కన్స్ట్రక్షన్ కి డిమాండ్ ఎక్కువ. ఈ కంట్రీలో ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్ సాలరీస్ గురించి మాట్లాడుకుంటే ఎంట్రీ లెవెల్ కి 36 lakh per annum ఉంటుంది, మిడ్ లెవెల్ కి 52 lakh per annum ఉంటుంది, సీనియర్ లెవెల్ కి 75 lakh per annum ఉంటుంది. గ్రేట్ ఆఫ్ పీస్ఫుల్ లైఫ్, ఫ్యామిలీ అండ్ వర్కింగ్ బ్యాలెన్స్. ఆపర్చునిటీస్ వచ్చేసి ఆక్లాండ్, వెల్లింగ్టన్. 9th ప్లేస్ లో యూకే, యునైటెడ్ కింగ్డమ్. ట్రెడిషనల్ యట్ మోడర్న్. యూకే లో స్మార్ట్ సిటీ అండ్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ లో మాసివ్ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి, లైక్ HS2 రైల్వే. దీంట్లో ఎంట్రీ లెవెల్ లో 38 lakh per annum శాలరీ ఉంది, మిడ్ లెవెల్ లో 55 lakh per annum శాలరీ ఉంది, సీనియర్ లెవెల్ లో 80 lakh per annum శాలరీ ఉంది. 8th ప్లేస్ సింగపూర్, ఏషియా స్మార్ట్ సిటీ. సింగపూర్ సిటీ డెవలప్మెంట్ లో చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇంజనీర్స్ కి స్మార్ట్ అండ్ గ్రీన్ ప్రాజెక్ట్ లో చాలా స్కోప్ ఉంది. సింగపూర్ లో ఎంట్రీ లెవెల్ కి 40 lakh per annum శాలరీ ఉంది, మిడ్ లెవెల్ కి 55 lakh per annum శాలరీ ఉంది, సీనియర్ లెవెల్ కి 75 lakh per annum శాలరీ ఉంది. 7th వన్ UAE, ట్యాక్స్ ఫ్రీ శాలరీ. దుబాయ్, అబు దుబాయ్ లో స్టిల్ బిగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి. స్కై స్క్రాపర్స్, ఆర్టిఫిషియల్ ఐలాండ్ చేయడం అండ్ మెట్రో సిస్టమ్స్. అండ్ ఇక్కడ ఎంట్రీ లెవెల్ లో 40 lakh per annum, మిడ్ లెవెల్ లో 60 lakh per annum, సీనియర్ లెవెల్ లో 85 lakh per annum సాలరీస్ వరకు వెళ్తున్నాయి. ఇక్కడ కంప్లీట్ గా సాలరీస్ మీద 0% ట్యాక్స్, అంటే మొత్తం శాలరీ అంతా మీకే వచ్చేస్తుంది రిమైనింగ్ కంట్రీస్ కంపేర్ చేస్తే. 6th వన్ వచ్చేసి నార్వే. హై శాలరీ అండ్ పీస్ఫుల్ లైఫ్. నార్వేలో సివిల్ ఇంజనీర్స్ కి డీసెంట్ పే అండ్ స్ట్రెస్ ఫ్రీ వర్క్ లైఫ్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ లెవెల్ లో 45 lakh per annum ఉంటుంది, మిడ్ లెవెల్ లో 65 lakh per annum, సీనియర్ లెవెల్ లో 90 lakh per annum ఉంటుంది. సివిల్ స్టూడెంట్స్, సివిల్ ఇంజనీర్స్ అండ్ సివిల్ తీసుకుందాం అనుకునే వాళ్ళ కోసం మన భవనం CTC ఎప్పుడు రెడీగానే ఉంటుంది. కొత్త టెక్నాలజీస్, కొత్త ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే మన భవనం CTC యాప్ ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది, ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ రెగ్యులర్ గా అందులో కొత్త ఐడియాస్ గురించి డిస్కస్ చేస్తుంటారు, కొత్త సాఫ్ట్వేర్స్ గురించి అందులో డిస్కస్ చేస్తుంటారు. ఇప్పుడే వెళ్ళి ప్లే స్టోర్ లో ఉన్న భవనం CTC యాప్ ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి, మీ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోండి. 5th వన్ జర్మనీ. జర్మనీ అంటేనే ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. EUలో చాలా ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ ఎంట్రీ లెవెల్ శాలరీ 42 lakh per annum ఉంది, మిడ్ లెవెల్ శాలరీ 65 lakh per annum ఉంది, అండ్ సీనియర్ లెవెల్ శాలరీ 95 lakh per annum ఉంది. అండ్ 4th వన్ కెనడా. ఇంజనీర్స్ ఫ్రెండ్లీ నేచర్. కెనడాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఇంజనీర్స్ ని వాడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇండియన్ ఇంజనీర్స్ కి గుడ్ స్కోప్ ఉంది అక్కడ. ఎంట్రీ లెవెల్ శాలరీ 45 lakh per annum ఉంది, మిడ్ లెవెల్ శాలరీ 70 lakh per annum ఉంది, అండ్ సీనియర్ లెవెల్ శాలరీ వచ్చేసి 1 crore దాకా ఉంది. అది కాకుండా ఇక్కడ ఇంజనీరింగ్ లైసెన్స్ ఉంటే దానికి సపరేట్ ఎక్స్ట్రా వాల్యూ అనేది ఉంటుంది అక్కడ. నెంబర్ 3 ఆస్ట్రేలియా అంటేనే ఒక మెగా ప్రాజెక్ట్ కంట్రీ. ఆస్ట్రేలియాలో పాపులేషన్ గ్రోత్ తో మెగా ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ మెట్రో, రైల్వే, రియల్ ఎస్టేట్ అండ్ మోర్. అక్కడ ఎంట్రీ లెవెల్ శాలరీ 45 lakh per annum ఉంది, అండ్ మిడ్ లెవెల్ శాలరీ 75 lakh per annum ఉంది, అండ్ సీనియర్ లెవెల్ శాలరీ వచ్చేసి 1.5 lakhs అబౌవ్ శాలరీస్ అయితే అక్కడ పే చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ ప్లస్ ఏంటంటే PR అప్లై చేయడం చాలా ఈజీ, జాబ్ ఆపర్చునిటీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ. అండ్ 2nd వన్ యునైటెడ్ స్టేట్, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. US లో సివిల్ ఇంజనీర్స్ కి డిమాండ్ ఆల్వేస్ ఉంటుంది అక్కడ, లైక్ హైవేస్, బ్రిడ్జెస్, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఎక్సెట్రా ఇలాంటి వాటి మీద ఎక్కువ గ్రోత్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎంట్రీ లెవెల్ శాలరీ వచ్చేసి 50 lakh per annum ఉంది, అండ్ మిడ్ లెవెల్ శాలరీ వచ్చేసి 80 lakh per annum ఉంది, అండ్ సీనియర్ లెవెల్లో 1.1 crore దాకా ఇస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ మెయిన్ PE లైసెన్స్ ఉంటే శాలరీ ఇంకా ఎక్కువ పెరుగుద్ది. అండ్ ఇక్కడ మెయిన్ టాప్ సిటీస్ న్యూయార్క్, హౌస్టన్, LA. అండ్ ఫైనల్లీ ఫస్ట్ వన్ అంటే హై ప్యాకేజ్ వచ్చే కంట్రీ ఏదంటే స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ అంటేనే క్వాలిటీ, పంచువాలిటీ అండ్ హై పే. ఇంజనీర్స్ కి ఇక్కడ శాలరీస్ చాలా అంటే చాలా ఎక్కువ శాలరీస్ ఇస్తారు ఇక్కడ. ఇక్కడ ఎంట్రీ లెవెల్ లోనే 55 lakh per annum ఉంటుంది, మిడ్ లెవెల్ లో 85 lakh per annum ఉంటుంది, అండ్ సీనియర్ లెవెల్ లో 1,20,00,000 పైగానే ఉంటుంది. జర్మనీ అండ్ ఫ్రెంచ్ లాంగ్వేజెస్ వచ్చినా సరే మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే అక్కడ ఉన్నాయి. అక్కడ మెయిన్ వర్క్ జరిగేది డ్యామ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, టనల్స్, రైల్వేస్ అండ్ స్మార్ట్ కన్స్ట్రక్షన్. సో చూసారుగా వరల్డ్ వైడ్ గా సివిల్ ఇంజనీర్స్ కి ఎంత డిమాండ్ ఉందో. సో అంటే ప్రతి కంట్రీలో కూడా ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్ అంత శాలరీస్ వస్తున్నాయి, మీరు ఆల్రెడీ చూసారు. సో నేను ఆ కంట్రీకి వెళ్ళి జాబ్ చేయాలనుకుంటున్నాను, నేను ఏ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటే బాగుంటది అని మీరు అనుకుంటే, అంటే US వెళ్ళాలనుకున్నారా, UK వెళ్ళాలనుకున్నారా, స్విట్జర్లాండ్ వెళ్ళాలనుకున్నారా, ఆ
అక్కడ ఏ టెక్నాలజీ బూమింగ్ లో ఉంది అది మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక సో కమెంట్ లో భవనమ్స్ అని కామెంట్ చేయండి. సో ఏ కంట్రీలో ఏ సాఫ్ట్వేర్ బూమింగ్ లో ఉంది అనేది కంప్లీట్ గా రిపోర్ట్ రెడీ చేసుకొని నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన భవనమ్స్ పాడ్కాస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.